జిమ్గల్ తండ్రి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా అయా నీ యొక్క అధికారం ఒప్పుకోవడానికి దేవాని చిత్తానికి దేవాని యొక్క సన్నిధానికి రావడానికి నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడడానికి మమ్మల్ని సమకూర్చి నీ ప్రేమ కొరకే వందనాలు. ఈ దినము ప్రపంచంలో ప్రభా మరి మిలిటరీ పై అధికారులు అందరి కొరకు దేవా నాయన దానికి సంబంధించిన పై అధికారులు వారి కింద పనిచేస్తున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మిలిటరీ సంబంధమైన వారిని రక్షించు, నరకం నుంచి విడిపించు, నీ పరలోక రాజ్యానికి వారిని హక్కుదారులుగా అనుగ్రహించమని యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సియోను గీతాల నుండి 622 పాట పాడుకుందాం. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. నిదురా మేల్కొనేది వేలాయెను, నిద్రించే నా శత్రు విజృంభించెను. నిదురా మేల్కొనేది వేలాయెను, నిద్రించే నా శత్రు విజృంభించెను. భద్రము మేల్కొని సేవింపుము, భద్రము మేల్కొని సేవింపుము. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. కీడులెన్నో చేసి చెడిపోతిని, పాడేను ముట్టెను యేసు ప్రభు. కీడులెన్నో చేసి చెడిపోతిని, పాడేను ముట్టెను యేసు ప్రభు. నీడావలే అంటే వెంటాడెను, నీడావలే అంటే వెంటాడెను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపుము. దేవునికి ఇలా లోబడుచు కావించుము పనులు యేసునకై. దేవునికి ఇలా లోబడుచు కావించుము పనులు యేసునకై. సేవించుము ప్రభుని చిత్తములో, సేవించుము ప్రభుని చిత్తములో. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. సాగిపోవుడంటూ సెలవిచ్చెను, ఆగిపోవుట ఎలా సోదారుడా. సాగిపోవుడంటూ సెలవిచ్చెను, ఆగిపోవుట ఎలా సోదారుడా. సాగరము చూడు పాయోలాయే, సాగరము చూడు పాయోలాయే. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని
వారి సోదారుడా వేలాయే యేసుని సేవింపను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరువుకుడి, దానివలన కొందరు ఎరువుకి దేవదూతలకు ఆతిథ్యం చేసేది. బైబిల్ పల్ల పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. చదువున లేఖన భాగాన్ని విని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుదాం. నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎల్లనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. 13వ అధ్యాయం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువుకుడి, దానివలన కొందరు ఎరువుకియే దేవదూతలకు ఆతిథ్యము చేసేది. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరైన ఛానల్ ద్వారా వింటున్న దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియులైన అన్యజనులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. కనుక హెబ్రీ పత్రిక చివరి అధ్యాయానికి మనము వచ్చాం. హెబ్రీ పత్రిక ద్వారా అనేక విషయాలు మనము బైబిల్ అంతటిని కూడా హెబ్రీ పత్రిక చూపిస్తూ ఉంది. బైబిల్లో 3 బైబిల్ గ్రంథాలు ఉన్నాయని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి 66 పుస్తకాలు కలిగిన బైబిలు, రెండోది యెషయా గ్రంథము 66 అధ్యాయాలు కలిగిన చిన్న బైబిలు, మూడోది పాత నిబంధన నుంచి ప్రకటన గ్రంథం వరకు చూపించే హెబ్రీ పత్రిక కూడా ఒక చిన్న బైబిల్గా మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఒక మాట చదువుకున్నాం. ఆయన ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. నిన్న దినాన్ని ఆ వర్తమానాన్ని విన్నాం. కనుక దేవుని సేవకులుగా, పరిశుద్ధులుగా మనము దేవునికి ఎటువంటి సేవ చేయాలంటే ఇష్టపూర్వకంగా, ఎఫెసీ 6:7 మనుషులు చేసింది కాక ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువుకుడి, దానివలన కొందరు ఎరువుకియే దేవదూతలకు ఆతిథ్యము చేయుడి. కనుక చేసిరి అని ఉంది. సహోదరి ప్రేమ నిలవరముగా ఉండి, సహోదరి ప్రేమ అంటే అన్నదమ్ములు, ఒక కుటుంబం, రక్త సంబంధులు, లేదా సంఘములో ఉన్న పరిశుద్ధులు, లేదా తోటి సేవకులు అందరూ కూడా సహోదరులు. అందుకే కీర్తన 33వ అధ్యాయంలో చూస్తున్న సహోదరులు ఐక్యత కలిగా నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము అని మనము లేఖనాన్ని చూస్తాం. కనుక బైబిల్ సెలవుస్తుంది, ఎక్కడ నామములు 2, 3 కూడి ఉండి ప్రభువుని స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తారో, కనుక మన పితరులైన షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీరి 4 కూడా సహోదరులుగా ఐక్యత కలిగి అన్య దేశంలో కూడా వారు ప్రభువుని ఘనపరుస్తూ వచ్చారు. కనుక యోసేపు తన అన్నదమ్ములైన వారితో సహవాసంగా ఉన్నప్పుడు కూడా వారు యోసేపుకి కీడి చేసి అతన్ని నూతులు వేసి అమ్మివేసినట్లుగా మనం గమనిస్తున్నాం. సహోదరులు అన్నప్పుడు కుటుంబముగా ఇంకా మనం చూసినట్లుగా దావీదు సహోదరులు కూడా దావీదుని ఈ రీతిగా ఆ జున్నుగడ్డలు పట్టుకొని వెళ్ళినప్పుడు నీవు ఆ గొర్రెల్ని చిన్న మందని ఎవరికి అప్పగించావని తనకు వ్యతిరేకంగా తన అన్నదమ్మును మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కనుక సహోదరి ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఎవరికి కీడి చేయనిది, ఎవరికి హాని చేయనిది, ఎవరికి నష్టపరచలేనిది, ఎవరైనా మన కీడి చేస్తే దాన్ని సహించాలి. అదే సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అనేది ఇతరులకి హాని కీడి చేయదు, ఇతరులకి మేలు చేయాలి. ఒక విశ్వాసగా మేలు చేయాలి, ఒక సేవకుడిగా మేలు చేయాలి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. నీవు నీ సహోదరుడు, నీ పొరుగువాడు ఎదుటి నిభ్రమగా ఉండగా వాడి కీడి చేయి తలపెట్టొద్దు అని బైబిల్ సెలవిస్తుంది. రెండోది చూస్తే ఆతిథ్యము చేయ మరువుకుడి, దానివలన కొందరు ఎరువుకియే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో ఎండవేళ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 కలిసి మనుషుల వలె అబ్రహామును దాటిపోతూ వచ్చారు.
కనుక అబ్రహామును దాటి వెళ్ళిపోతుంటే అబ్రహాము పరిగెత్తి వెళ్ళి సాష్టాంగపడి కొంచెం నీళ్ళు తెస్తాను, కాలు కడుక్కోండి, కొంచెం ఆహారం ఇస్తాను, తిని మీ దాసుని దీవించి వెళ్ళండి. అక్కడ రాబడి మాట అంటే ఇందు నిమిత్తం కదా వచ్చారని అబ్రహాం అంటాడు. దీని అర్థం ఏంటి అంటే దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా గలతీ పత్రికలో మనం దేవుని వాక్యం 6వ అధ్యాయంలో గమనించినట్లుగైతే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థంలో భాగం ఇవ్వలను. మోసపోకుడి, దేవుడు విక్రంబడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటే కోయును. ఎల్లనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కోయును. మనము మేలు చేటి యందు విసుకాయుందుము. మనము అలయక మేలు చేస్తున్న తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడ్లను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడ్ల మేలు చేయదు. మన గృహానికి వచ్చిన విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, అన్యజనులు కూడా మన గృహానికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం చేయ మరువుకుడి. అబ్రహాము 3 కొంచాల పిండి శారాముకి ఇచ్చాడు కనుక ఒక లేత దూడని ఎద్దుని తీసుకొని తన పనివానికి అప్పగించమని, పనివాడిని సిద్ధపరచమని ఆజ్ఞాపించాడు. పాలు వెన్న మాంసమును పెట్టి అబ్రహామే వడ్డించాడు. కనుక ఆ రీతిగా సహజంగా భోజన టైం వచ్చినప్పుడు స్త్రీలు వడ్డించాలి. కానీ అబ్రహాము వడ్డించగల కారణం ఏంటంటే సృష్టికర్తన దేవుడు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నా యొద్దకు వచ్చాడని చెప్పి గౌరవార్థం. సహజం కొన్ని గృహాల్లో మగోళ్ళు వడ్డిస్తున్నారంటే వాళ్ళని ప్రేమిస్తున్నారని అర్థం. సహజంగా స్త్రీయే వడ్డిస్తుంది. కానీ ఇక్కడ అబ్రహాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురికి ఆహారం పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లుగా అయితే, కానీ ఇక్కడ ఒక 6వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లుగైతే ఇక్కడ చక్కని మాట మనకు కనిపిస్తుంది. 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపసారము చేసి ఇంకను ఉపసారము చేయుచుండుడి చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు. తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చూపించిన ప్రేమ ఆతిథ్యము కానీ, కృతజ్ఞత కానీ, సమర్పణ కానీ, ప్రతిష్టార్పణ కానీ, దశంభాగము కానీ, కానుక కానీ దేవుని సేవకులను ఇంటికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో పంపకుండా వారిని నీవు ఏదైనా అపోస్తుల కార్యములు కూడా మనం గమనిస్తే అపోస్తుల 8వ అధ్యాయంలో పౌలు పొప్పి తండ్రిని ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగిని స్వస్థపరిచిన తర్వాత వారు కూడా పౌలు వెళ్ళిపోయినప్పుడు అతన్ని ఓడలో వెళ్ళినప్పుడు పౌలుకి తన కావలసిన వస్తువులన్నీ ఆ ఓడలోని తీసుకెళ్లి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 9వ వచనం. ఇది అపోస్తులు 28:9. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థ పొందిరి. వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము వాడి ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. నేటి దినాన్ని సేవకులు ఎవరైనా మా ఇంటికి వస్తే ఎందుకు వచ్చావు అన్నట్టుగా చూసేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకు వస్తున్నారు అనేట్లుగా చాలా మంది విశ్వాసులు కూడా వ్యతిరేకించే వారుగా మనకు కనిపిస్తున్నారు. కనుక మత్తయి సువార్త 10:40 మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనను, ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడి చలినీళ్ళు త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గమనించారా? కనుక ప్రవక్తని, నీతిమంతుడని, పరిశుద్ధుడని, శిష్యుడని ఎవరైతే దేవుని సేవకుల్ని, దేవుని పిల్లల్ని, పరిశుద్ధులని ఇంకా చూసినట్లయితే అన్యజనులు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వారికి మన ప్రేమ విందు, మన ఆతిథ్యము ఎండవేళ అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు కనుక దారంటే ఇంటికి దారంటే వెళ్ళిపోతున్నారు కనుక అబ్రహాము అంత విందు చేశాడు. దాన్ని బట్టి ఒక కుమారుని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక గనురాలు ఆ దారిని వస్తూ పోతున్న ఎలీషాని చూసి ఆ ఇంటి మీద ఇల్లు కట్టి ఇంటి మీద బల్ల, మంచము, పీట, దీపస్తంభం ఉంచి తన భర్తకు చెప్తూ వచ్చింది, మన ఎద్దుకు వచ్చిపోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అని సాక్ష్యం ఇచ్చింది. కొన్నాళ్ళు పోయాక గెహాజీ అన్నాడు ఎలీషా, ఆమె
ఆమెకి మన వల్ల ఏమి కావాలో అడుగు అంటే ఆమెను అడిగినప్పుడు నా భర్త ముసలోడు, నాకు పిల్లలు లేరు. ఈ ఋతువు వచ్చినప్పుడు నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు, ఈ సమయం వచ్చారు కానీ దైవజనుడు చెప్పినప్పుడు అమ్మంట అయ్యా నాతో అబద్ధం ఆడొద్దు అని అంటుంది ఆమె. కనుక అయినప్పుడు కూడా ఆ రీతిగానే సేవకుడు చెప్పినట్లుగా ఆమె ఒక కుమారుణ్ణి పొందుకుంటూ వచ్చింది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే ఆతిథ్యం చేయ మరువుకుడి, దానివల్ల కొందరు ఎరువుకి దేవదూతలకు ఆతిథ్యం చేసేది. గనుక నా జీవితంలో గనుక చేసే ప్రేమపూర్వకంగా ఆతిథ్యం చేయాలి. హెబ్రోన్ సహవాసంలో హెబ్రోన్లో భక్సింగ్ గారు ప్రారంభించిన ఆ ప్రేమ విందు నేటి దినం వరకు కూడా ఆయన ప్రారంభించిన దినం ఈ రోజు వరకు కూడా హెబ్రోన్ సహవాసంలో ప్రతి ఆదివారం ప్రేమ విందు ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ఓన్లీ సాంబారే ఉంటుంది, కానీ వైట్ రైసే ఉంటుంది. కానీ అక్కడ తినడానికి హెబ్రోన్కి చాలా మంది వెళ్తూ వస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేసి వడ్డించే ఆహారమును కనుక ఆ 6 బాణాల గుండా నీరు పోసినప్పుడు, పరిచారకులు పోసినప్పుడు తిరిగి తీసుకెళ్లి ద్రాక్షరసంగా పోయండి అంటే వారు యేసుప్రభు మాట విని వారు వెళ్ళి ఆ నీరు పోసినప్పుడు ఆ నీరు ద్రాక్షరసంగా మారిపోతూ వచ్చింది. కారణం ఏంటి అంటే ప్రభు మాటకు ఆ పరిచారకులు లోబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, మనము కూడా మన ఇంటికి వచ్చిన వారికి ఆ ఇతరుల విశ్వాసుల ఇంటికి ఎవరింటికి వెళ్ళి భోజనం చేయడము, వారిచ్చింది అనుభవించడమే కాకుండా దేవుని సేవకులుగా మనము కూడా ఈడి మీకు ఇవ్వబడును అనిచి కుదిలించి అంచులు దిగజారుమట్టుగా నిండు హృదయముతో మనము ఇవ్వగలిగే సామర్థ్యం కలిగిన వారమై ఉండాలి. కనుక మనం ఏ లోపములు, ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంక, ఏ ముడత లేక బయటికి యాక్షన్ చేసి లోపల బయటికి తినండి అని చెప్పి ఒకసారి ఒక సేవకుడు ఒక ఇంటికి భోజనంకి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారు బలవంతం చేశారు. తర్వాత భోజనం చేసి కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పాప అంటుంది, మీరు కుక్క తిన్నట్టుగా ఎంత తింటారట అని అడిగింది ఆ పాప. ఎవరన్నారంటే మా మమ్మీ డాడీ మాట్లాడుకుంటే నేను విన్నాను అని అన్నది. కనుక అప్పుడు వారు హృదయాల్లో ఏముంది, అందుకే సామెత గ్రంథం మనం గమనించినట్లయితే వారు తిన్నప్పుడు ఏం చేస్తారు, సామెత గ్రంథంలో వారు లెక్కలేస్తారట. ఏం వేస్తారండి, వారు లెక్కలే, బయటికేమో తిను అంటారట, లోపలేమో వాళ్ళు ఏం చేస్తారంటే లెక్కలేస్తారట్లుగా. అందుకే అది నువ్వు తిని అట్లా నిశ్చయముగా దాన్ని కక్కి వేస్తావు. అది నీకు తెలిస్తే ఏం చేస్తావట, దాని విషయంలో నువ్వు కక్కి వేస్తావని లేఖనంలో రాయబడుతూ వచ్చింది. కనుక అటువంటి ఆతిథ్యం ఇచ్చే వారంగా మనం ఉండకూడదు. అటువంటి రూపంలో మనం ఉండకుండా గనుక ఏ రీతిగా వారికి సహాయం చేయాలి అంటే నిజముగా మనము సామెతలు 23వ అధ్యాయంలో ఈ లేఖనము మనకు కనిపిస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో ఈ మాట చక్కగా మనకు కనిపిస్తుంది. చూడండి, 6వ వచనం, ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము, అట్టివాడు తన అంతర్యములో లెక్క చూచుకున్నవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పినే గాని అది హృదయం నుండి వచ్చిన మాట కాదు. నీవు తిన్న దాన్ని కక్కివేయదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. గమనించారా? కనుక నువ్వు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. నువ్వు తిన్న దాన్ని కక్కివేస్తావు. వాళ్ళు నీ గురించి చెడు సమాచారం వినినప్పుడు నువ్వు బయటికి తిని చెప్పి లోపల లెక్కలేస్తే చాలా మంది జీవితాల్లో కూడా విశ్వాసులు సైతము, సేవకులు సైతము ఆ రీతిగానే కనిపిస్తున్నారు లోకములో. అందుకే వారు నిజమైన దైవ ఆశీర్వాదాన్ని పొందట్లేదు. అందుకే ఇక్కడ వాళ్ళు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేసి వారు నిజమైన ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చారు. ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, మనము చేసే ఆతిథ్యానికి ఏమి రావాలంటే మనకు ప్రతిఫలం కావాలి. అబ్రహాము ఒక కుమారుని పొందుకున్నాడు, గనురాలు ఒక కుమారుని పొందుకుంది. కారణం ఏంటంటే వారు నిరపరాధులుగా వారు ప్రేమ విందు చేశారు. నీ ప్రేమ విందు, నీ విశ్వాసను చూపించే ప్రేమ, నువ్వు ఇతరులు ఎవరైనా వస్తే నువ్వు వారికి భోజనాన్ని ప్రేమ విందు పెట్టే నీ యొక్క స్వభావమును వాళ్ళు గమనించినట్లయితే నీ లోపము బయటపడుతుంది. జాగ్రత్త. కనుక నువ్వు చేసేది వాళ్ళ నుంచి కొంతమంది అంటారు, మా ఇంటికో తేటి చేస్తావు, మీ ఇంటికో తేటిస్తావు. ఇది చాలా మంది స్వభావం. అటువంటి స్వభావము మనకు ఉండకూడదు. మనమే ఇతరులకు బోధించిన వాళ్ళం కనుక ఇతరులకు బోధించి నీకు నీవే బోధించుకొనవా అని రోమాపత్రిక 2వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది.
సరే 3వ వచనం చూద్దాం. మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములు అనిపించు వారిని జ్ఞాపకం చేసుకొనుడి. ఇక్కడ గమనించినట్లుగా అయితే మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చెరసాల్లో ఉన్న వారిని మత్తయి 20 అంటే నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం ఇచ్చారా, నేను దప్పు కొన్నాను, నాకు దాహం తీర్చారు, నేను రోగ్గా ఉన్నాను, నన్ను చూడవచ్చురా, నేను చెరసాల్లో ఉన్నాను, నాకు సహాయం చేశారా అంటే ఎప్పుడు ఇలా ఉన్నావంటే మిక్కిలి అల్పులేని ఈ నా సహోదరులు మీరు ఒకరికి చెల్లి గనక నాకు చేయనట్టుగానే ప్రభు చెప్పాడు. బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనిపించుచున్న వారిని జ్ఞాపకము. ఒకరోజు మీకు కూడా అటువంటి సమయం రాబోవచ్చు కనుక మీరు కూడా అటువంటి బంధకాల్లో, చెరలో, కష్టములో, బాధలో, నిందలో, అవమానంలో మీరు కూడా కలిగి ఉండొచ్చు. అట్టి పరిస్థితిని కలిగి ఒక రోజు రావచ్చు కనుక అందుకే ఒకరికొకరు ఏం చేసుకోవాలంటే ఆదరించి ఒకరి శ్రమానుభవంలో ఒకరు పాలి పొందువారుగా ఉండాలి. అది దేవుని పిల్లల యొక్క లక్షణం. బంధకంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని ఇంకా పుండి మీద కారం వేసినట్టుగా, ఇంకా పులతో గుచ్చినట్టుగా ఒకసారి కొన్నిసార్లు కొందరు మన దగ్గరికి వచ్చినప్పుడు వారు మనల్ని ఆదరించడానికి వచ్చిన సహితము మనల్ని బాధ పెట్టి వెళ్ళేవారు చాలా మంది అగపడుతూ ఉంటారు. కనుక అటువంటి వారంగా మనము ఉండకూడదు. ఆదరించడానికి వెళ్ళినప్పుడు వారిని ఆదరించి, వారిని ప్రోత్సహించి, వారిని బలపరిచి, వారిని ధైర్యపరిచేవారుగా మనం ఉండాలి. అది దేవుని పిల్లలకు, దేవుని సేవకులుగా మనము అటువంటి ఉద్దేశాలు నేర్చుకోవాలి. ఇక్కడ 4వ వచనం గమనించినట్లయితే వివాహము అన్ని విషయంలో ఘనమైంది గాను పాన్పు నిష్కల్మషమైంది గాను ఉండవలను. వేశ్యా సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహము అన్ని విషయంలో అంటే అందరిలో, అన్నిటిలో, ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి దాంట్లో పెండ్లి అనేది ఘనమైనది కనుక ఆ ఘనమైన పెండ్లి బైబిల్ అంతా మనం గమనించినట్లయితే పెళ్లి కార్డుకు పేరు పెడతారు, పరిశుద్ధ వివాహము. కనుక పరిశుద్ధ వివాహము అంటే అర్థం ఏంటంటే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక, ఆమె ఏ పురుషుని కూడలేదు. ఇస్సాకు రెబెకా వివాహము పరిశుద్ధమైనది. సంసోను ఆ యొక్క ఫిలిస్తీన్ల కుమార్తె వివాహము పరిశుద్ధమైనది కాదు. దీనా ఆమె యొక్క భర్తది అది పరిశుద్ధ వివాహము కాదు. సొలొమోను అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అది పరిశుద్ధ వివాహము కాదు. కనుక బైబిల్ను చూస్తే దావీదు బెత్షెబాని పెళ్లి చేసుకున్నాడు, ఎప్పుడు గర్భవతి చేసిన తర్వాత, అది పరిశుద్ధ వివాహము కాదు. కనుక మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంకి వెళ్తే 7వ వచనంలో గొర్రె పిల్ల వచ్చే సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది, అది పరిశుద్ధ వివాహము. ప్రభువైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. సంఘ వధువు కన్యకగా ఉండి పరిశుద్ధ జీవితాన్ని కలిగి కనుక పరిశుద్ధం యొక్క ఆభరణాలు ధరించుకొని మధ్యాకాశంలో పెళ్లి కుమారుడైన యేసు ప్రభువారిని కలుసుకొని అక్కడ వివాహం జరగబోతుంది. కనుక యేసు ప్రభువారు పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. సంఘ వధువుగా నీవు కూడా ఒక పరిశుద్ధమైన కన్యకగా, వాక్యాన్ని అనుసరించే కన్యకగా, వాక్యాన్ని విధేయ చూపే కన్యకగా, సంఘ క్రమానికి లోబడే కన్యకగా. కనుక హేగే అలంకారాన్ని ఎస్తేరు కోరుకుంది. హేగే ఏ అలంకారాన్ని చెప్పాడో ఆమె అదే కోరుకుంది. హేగే అంటే సేవకుడు చెప్పినట్లుగా ఎస్తేరు విన్నది, రాజుకు భార్య అయింది. నేటి దినాన్ని సంఘంలోని విశ్వాసులు సేవకుని మాట వినట్లేదు. కారణం ఏంటంటే అసలు వాళ్ళు దేవుని మాటే వినరు. కనుక దేవుని మాట వినకపోవడం కారణం ఏంటంటే వారి పేరు జీవగ్రంథమందు ఉండదు. ఎవరి పేరు జీవగ్రంథమందు, ఏ విశ్వాస పేరు, ఏ సేవకుని పేరు జీవగ్రంథమందు రాయబడతాదో వారు దేవుని మాట వింటారు, సేవకుని మాట వింటారు, సంఘ క్రమానికి లోబడతారు, వాక్యానికి లోబడతారు, దైవ భయం కలిగి బ్రతుకుతారు. కనుక ప్రియా దేవుని సేవకులారా, విశ్వాసులారా, ప్రియా అన్యజనులైన మీ జీవితాల్లో యేసు ప్రభువారిని నువ్వు నమ్మాలంటే ఒకరోజు యేసు ప్రభువారు పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. నువ్వు ఆయన రక్తంలో కడగబడపోతే, నీ పాపంలో ఒప్పుకోకపోతే, నువ్వు పరిశుద్ధ జీవితం జీవించకపోతే, పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపంలోనూ చనిపోయినట్లయితే అగ్ని ఆరదు, పొరుగు చావదు. కనుక నిత్య నరకానికి నీ ఆత్మ వెళ్తాడు. కనుక మొదట చూస్తే వివాహం అన్ని విషయంలో ఘనమైనది.
కనుక పాన్పు నిష్కల్మషమైంది ఉండవాలి. పాన్పు అంటే మంచము, మంచము అంటే కాపురము. పరమగీతములో మనము 1వ అధ్యాయంలో చూసినట్లయితే పరమగీతము చూడండి, పరమగీతము 1వ అధ్యాయంలో 16వ వచనం, నా ప్రియుడా నీవు అతి సుందరుడువు, అతి మనోహరుడువు, మన సైన్యస్థానము పచ్చన చోటు. గనుక మనం పండుకునే స్థలము పచ్చన చోటు, మన కాపురం చేసే స్థలము మంచము పచ్చన చోటు. లోకంలో మనుషులు అంటారు మీ కాపురము కలకాలం పచ్చగా ఉండాలంటారు. అర్థమైందా? కానీ ఆ పచ్చదనము అనేది మనుషులు కొన్నిసార్లు బయటికి అంటారు, కానీ లోపల వారికి వ్యతిరేక భావం నీ మీద ఉంటుంది. హృదయపూర్వకంగా ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా ఎవరికైనా ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా ఎవరినైనా మనము ఆశీర్వదించాలి. అటువంటి వారిని ప్రభువు అంగీకరిస్తాడు. కనుక అక్కడ చూస్తే మన సైన్యస్థానము పచ్చన చోటు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే పాన్పు నిష్కల్మషమైనదై ఉండవాలను. పాన్పు అంటే దాంపత్య జీవితం, భార్యాభర్త. కనుక ఆ యొక్క కాపురం దగ్గరికి వచ్చినప్పుడు మీ అమ్మని చూస్తావు, మీ అక్కలను చూస్తావు, మీ నాన్నని చూస్తావు, మా వాళ్ళని చూడవు. మా ఊళ్ళు వస్తే వేరుగా ఉంటావు, మీ ఊళ్ళు వస్తే ఒకలాగా ఉంటావు. మీ ఊళ్ళు వస్తే కోడి మాసం చేస్తావు, గొర్రెపోతు మాసం చేస్తావు, మా ఊళ్ళు వస్తే వేరే గుడ్లు చేస్తావు అని ఇద్దరు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు లేదా ఏ సమస్యలు కూడా దాంపత్య జీవితం దగ్గరికి తేకూడదు. కనుక అమ్మాయి ఏమో అత్తవారి కన్నాన్ని చూడాలి, అబ్బాయి ఏమో అమ్మాయి కన్న వారిని చూడాలి. ఇద్దరి మధ్య ఒకే ప్రేమానురాగాన్ని కలిగి ఉండాలి. ఇద్దరు దాంపత్య జీవితానికి వచ్చినప్పుడు ఏ కష్టసుఖాలు, ఏ బాధలు, ఏ మనస్పర్ధలు, ఏ యొక్క అనుమానాలు, ఏ లోపాలు ఏవి కూడా అక్కడికి తేకూడదు. కానీ ఇక్కడ గమనిస్తున్నట్లయితే పాన్పు నిష్కల్మషమైందై ఉండవాలను. కనుక పావురు వలె వివేకముగా ఉండాలట. పాము వలె వివేకులుగా ఉండాలి, పావురు వలె నిష్కాపాట్యముగా ఉండాలి. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అని మనం గమనించినట్లయితే షారోను పొలములో పూసిన పుష్పమా. చూడండి పరమగీతం 2వ అధ్యాయంలో ఇక్కడ ఈ మాట మనకు కనిపిస్తుంది. పరమగీతము 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఇక్కడ ఒక చక్కని మాట మనకి దీనికంటే ముందుగా చూడండి, ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది. 12వ వచనంలో దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పెట్టెలో కోలాహలము చే కాలం వచ్చును, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు పరిపక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, బండ సందులు ఎగురు నా పావురమా, పేటు బీటుల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడినిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చూసారా, పావురపు స్వరము. ఇంకా మనం గమనించినట్లయితే కొండపేటల్లో బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీట్లను ఆశ్రయించిన నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడినిమ్ము, నీ స్వరము నాకు వినబడినిమ్ము. కనుక కాపురం దగ్గరకు వచ్చినప్పుడు, దాంపత్య జీవితానికి వచ్చినప్పుడు ఇటువంటి ప్రేమానురాగాలు ఉండాలి. ఇదే అధ్యాయంలో చూడండి ఇంకో మాట కూడా మనకు కనిపిస్తుంది. 15వ వచనంలో చూడండి 2వ అధ్యాయము పరమగీతము 2వ అధ్యాయంలో ఇంకొక మాట ఇక్కడ మనం చదువుకుంటాం. చూడండి ఆ మాట 16వ వచనం, నా ప్రియుడు నావాడు, నేను అతని దానును, పద్మలున్న చోట అతడు మందను మేపుచున్నాడు. నా ప్రియుడు నావాడు, నేను అతని దానిని. కనుక ఆ మాట నా ప్రియుడు నావాడు, నేను అతని దానిని. వాళ్ళిద్దరి మధ్య సొలొమోను షూలమితి మధ్య ఏ యొక్క వ్యతిరేక భావాలు లేవు. సొలొమోను షూలమితిని ప్రేమిస్తున్నాడు, షూలమితి సొలొమోను ప్రేమిస్తూ ఉన్నారు. వారి మధ్య ఏ కల్మషము లేదు. భార్య భర్తల మధ్య అక్కడికి వచ్చినప్పుడు, దాంపత్య జీవితానికి వచ్చినప్పుడు కల్మషము కలిగి ఉంటారు, వ్యతిరేకం కలిగి ఉంటారు, మనస్పర్ధలు కలిగి ఉంటారు, మాట్లాడిన వారు ఉంటారు, కాపురాన్ని దూరంగా ఉంటారు, శత్రువు చేసే పని. రెండో విషయం చూసినట్లయితే పద్మలున్న చోట అతడు మందను మేపుచున్నాడు. పద్మములు అంటే అర్థం ఏంటంటే నీరు. నీరున్న చోట అతడు గొర్రెల్ని మేపుచున్నాడు. దాని అర్థం ఏంటంటే కనుక నీరు అనగా దేవుని వాక్యము,
కనుక రెండోది ఇంకా మనం గమనిస్తే మంద అనగా సంఘము. సంఘమును సేవకుడు వాక్యము చేత పెంచాలి. కనుక భార్యని కూడా తన వ్యక్తిగత అవసరాలన్నీ కూడా తీర్చగలిగే సామర్థ్యం కలిగిన భర్తగా ఉండాలి. భర్త యథార్థముగా భార్యని ప్రేమించాలి, భార్య కూడా యథార్థముగా ప్రేమించాలి. అప్పుడే ఈ మాట చెల్లుతుంది. పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలను, వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వేశ్యలు అంటే పెళ్లి కాకముందు తప్పు చేసే వారిని ఏమంటారు? బైబిల్ ఏం చెప్తుంటే జారులు అంటారు. రెండోది పెళ్ళి అయిన తర్వాత చేసేవారిని పరపురుషులతో చేసిన వారిని ఏమంటారంటే వ్యభిచారులు అంటారు. కనుక శరీరాన్ని కామాభిలాష కలిగి కనుక వేశ్యలుగా ఉండి డబ్బు సంపాదించి కామాభిలాష కలిగి డబ్బు కొరకే నిజంగా వేశ్యత్వాన్ని కలిగి కామాభిలాషం కలిగి వేశ్యలుగా ఉన్న వారికి వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక జారులు అంటే వారు తెలుసో తెలియకోలే తెలిసి ఇష్టపూర్వకంగా పెళ్లి కాకముందు పాపం చేసిన వారు పాపములు ఒప్పుకుంటే యేసు రక్తంలో కడగబడతారు. వ్యభిచారులు కూడా భర్త ఉండగా భార్య ఉండగా పరస్త్రీతో పరపురుషునితో పాపము చేసి వారు ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు వాళ్ళని క్షమిస్తాడు. మూడోది వేశ్యలుగా ఉన్నవారు వారు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకెన్నడూ వేశ్యత్వం చేయకుండా యేసు రక్తం ద్వారా తన పాపములు కడగబడినట్లయితే వారు క్షమించబడతారు. లేని అలా జారులకి వ్యభిచారులకి వేశ్యలకి ఏముందంటే తీర్పు ఉంది. గమనించారా? వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చెను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే పెండ్లి కుమారుడు. సంఘము ఎవరంటే పెండ్లి కుమార్తె. సంఘం అనగా ఎవరంటే స్త్రీ అంటే మొండెము. కనుక భార్య అంటే ఎవరంటే మొండెము, భర్త అంటే ఎవరంటే శిరస్సు. కనుక సంఘము భర్తని యేసు ప్రభు వారికి ప్రతి విషయంలో లోబడ్డది. అలాగే మరి భర్తకి శిరస్సు ఎవరు? యేసు ప్రభు వారు. భార్యకి శిరస్సు భర్త, కనుక భర్తకి శిరస్సు యేసు ప్రభు వారు. సంఘం అనే భార్యకి శిరస్సు ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. అర్థమైందా? కనుక ఆ రీతిగా ఎందుకు వేరే స్త్రీతో వేరే పురుషునితో అక్ర సంబంధం కలిగి ఉండకూడదు? జారులకు ఎందుకు ఉండకూడదు? వ్యభిచారులకు ఎందుకు ఉండకూడదు అంటే మన దేహము దేవునికి ఆలయం. భార్యాభర్తలు అంటే ఇద్దరు కాదు, ఒకరే. భార్య అంటే మొండెము, భర్త అంటే శిరస్సు. ఇద్దరు ఏక శరీరముగా ఉండాలి. ఏక శరీరముగా ఉన్నప్పుడు కనుక భార్య భర్తకును భర్త భార్యకును వారి ధర్మమును చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఈ మాట రాయబడ్డది. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ వచనంలో చూడండి 4వ వచనం, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. కనుక మోహపు చూపే వ్యభిచారము కన్నా నేరం. కనుక పరస్త్రీ రొమ్ము నీ వేళ కౌగిలించుకుందువు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈ రీతిగా దేవునికి విరోధముగా వివాహము అన్ని విషయములో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలను, వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక ఆ తీర్పుకి సేవకురాలుగా నువ్వు గురుగా ఉండకూడదు. కనుక మీరు మొదటగా నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధముగా ఉండి సేవకురాలుగా భార్య భర్తకును భర్త భార్యకును వారు దాంపత్య జీవితాన్ని కలిగి ఉండాలి. రెండోది విశ్వాసులుగా భార్యాభర్తలుగా వారు కలిసి కాపురము చేయాలి. మూడోది అన్యజనులైన వారికి కనుక కొరింథీ పత్రికలు చూస్తే మనం ఒక రాయి మాట అంటే మనల్ని వాక్యము లేకుండానే వారు మన నడవడిని చూసి వారు నేర్చుకోవాలని కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మనకి లేఖనం ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఆ మాట చదువుకుందాము. ఇక్కడ ఏం రాయబడ్డదంటే చూడండి 35వ వచనం, ఏమైనను 34వ వచనం, స్త్రీలు సంఘములో
స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను, వారు లోబడవలసిందే గాని మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుచున్నది. వారు ఏమైనా నేర్చుకున్న గోర్ని అలా ఇంట తమ తమ భర్తలను అడగవలను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానం. దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలు వెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చునా, ఎవడైనను తాను ప్రవక్త అయినను ఆత్మ సంబంధైనను తలంచుకొని అలా నేను మీకు వ్రాయిచున్న ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండవలను. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. కనుక స్త్రీ సంఘములో మాట్లాడుట అవమానము. ఆమె ఏమైనా నేర్చుకోవాలంటే తమ ఇంట భర్తలను అడిగి నేర్చుకోవాలి. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానం. కనుక ఇంకో దగ్గర కూడా మాట ఏంటంటే, కనుక మిమ్మల్ని చూసి వాళ్ళు వాక్యము లేకుండానే వాళ్ళు మన మంచి ప్రవర్తన చూసి వాళ్ళు నేర్చుకోవాలని లేఖనంలో 7వ అధ్యాయం చూడండి. కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఉన్నదని చూద్దాం. కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అనుకుంటాను చూడండి. వాక్యము లేకుండానే వారు మన సత్ప్రవర్తన చూసి వారు నేర్చుకోవాలి అనేది కూడా ఇక్కడ రాయబడుతుంది. చూడండి, కొరింథీ పత్రిక 7వ అధ్యాయం అనుకుంటున్నాను. మొదటి పేతురు 3:2. పేతురు రాసిన మొదటి పత్రిక. వాక్యము లేకుండానే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా, మీరును మీ స్వపురుషులను లోబడియుండుడి. ఇందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. గమనించారా? అందువలన వారిలో ఎవడైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడ వలన రాబట్టబడవచ్చును. వాక్యము లేని అన్యజనులు నిన్ను చూసి వాళ్ళు పరిశుద్ధ జీవితాన్ని, నీ భర్తని గౌరవించే విధానము, నీ భర్తని ప్రేమించే విధానము, నీ భర్తకి లోబడే విధము, నీ భర్త ఎదుట భయం కలిగే విధానము ఒక విశ్వాసగా ఒక సేవకురాలుగా నువ్వు ఇతరులకి మాదిరిగా ఉంటే వాక్యము లేకుండానే కనుక అన్యజనులు నిన్ను బట్టి వారు ప్రభువుని ఎరిగి ప్రభువుని ప్రేమించి నీతో పాటు వారు కూడా మందిరానికి రావడానికి అవకాశము ఉంటుంది. కనుక ఆ రీతిగా మనల్ని మన జీవితాన్ని పరీక్షించుకుని, వివాహము అన్ని విషయములో ఘనమైంది, పాన్పు నిష్కల్మషంగా ఉండవలను, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక మనము సేవకురాలుగా విశ్వాసులుగా, విశ్వాస భార్యగా, విశ్వాస భర్తగా మనము దేవుని తీర్పు గురుగా కాకుండా అన్యులు దేవుని తీర్పు గురుగా ఉన్నారు. వారిని రక్షించడానికే దేవుడు మనల్ని రక్షించాడు. మనం వారికి ప్రార్థించాలి, వారికి సువార్త చెప్పాలి, వారికి సాక్ష్యం చెప్పాలి, వారి ఎదుట మాదిరికరం జీవితాన్ని కలిగి మనం ఉండాలి. మనల్ని చూసి వాక్యం లేని వారు నేర్చుకొని సృష్టికర్తన దేవుని ద్వారే వీరు మార్చబడ్డారు. యేసుప్రభువు వారి ద్వారానే వీరి బ్రతుకులు బాగున్నాయి, నా జీవితం, నా భర్త జీవితము, నా బిడ్డల జీవితం కూడా బాగుండాలని విశ్వాసగా, సేవకురాలుగా, విశ్వాస భర్తగా మనం లోకానికి మాదిరై ఉండినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నుండే పరలోక రాజ్యంలో మనము కూడా ఉంటాము. మనం వెనుకున్న అన్యజనులు మనం చూసి వాళ్ళు రక్షించబడినట్లుగా అయితే వారు కూడా మనతో పాటు పరలోక రాజ్యానికి చేరేవారుగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. దేవా, నీకు ఏర్పాట్లు ఉన్న వారిని అన్యజనులను రక్షించు. ఇగో నీ ఏర్పాట్లు ఉన్న సేవకురాళ్ళు అయా, మేము ఏ రీతిగా బ్రతకాలో నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడాం. మేము ఆ రీతిగా జీవించి ఇతరుల మాదిరికరంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు
కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపును. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపును. అందరికీ ప్రైజ్ లార్డ్.